బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేశాడు ఇతను. అవన్నీ మళ్ళీ అతుకులు వేసుకుంటూ ఒక పక్క అమరావతిని పునర్నిర్మించాలి, పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, 5 సంవత్సరాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ అన్నిటితో పాటు అభివృద్ధి జరగాలి. ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు, సూపర్ 6. ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమల్టేనియస్గా వాయు వేగంతో జరగాలి. ఢిల్లీతో సత్సంబంధాలు లేకపోతే అసలు మన రాష్ట్రాన్ని బాగా చేసుకోలేము. సో కాబట్టి ఢిల్లీతో సత్సంబంధాలు అన్నది చాలా అవసరం. అందులో నాకు ఏదో ఒక క్రైసిస్ ఇంకో ఆపర్చునిటీ నన్ను 4 ఏళ్ళు రాకుండా చేశాడు కాబట్టి అక్కడ కొంచెం స్నేహ సంబంధాలు ఇంప్రూవ్ అయినాయి. అంటే అసలు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం. వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశారు, మీకు తెలీదా? వైజాగ్ పిచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు, మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు. ఒక మాక్ స్వేరింగ్ ఇన్ సెరిమనీ జరగబోయేది అదే. భస్మాసురుడు అతను. మంచి అవకాశం ఇచ్చారు, బట్ అతని నెత్తి మీద ఎవడో చేపెట్ల, అతనే చేపెట్టుకున్నాడు. అసెంబ్లీలో డైరెక్ట్గా మీరు జగన్ ఎదుర్కోబోతున్నారు. మీరు అసెంబ్లీలో అసలు రాడండి అతను అసెంబ్లీకి. నెగ్గుతాడు కానీ రాడు ఎంటర్ అవ్వడు. మీరు చూసుకోండి కావాలంటే. ఆ టార్చర్ ముందు వరకు నేను జగన్లో మార్పు రావాలని కోరుకున్నా. ఆ రోజు మే 14వ తారీఖు రాత్రి నేను చచ్చిపోతానని అనుకున్నా. ముందు తాడు తీశారు, మెడకేసేస్తారనుకున్నా, కాళ్ళు కట్టి కొడత మొదలెట్టాను. ఆ రోజే చనిపోతాను అనుకున్నా. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా వీళ్ళు మార్పు కావాలని కోరుకున్నాం, ఇప్పుడు ఇతను మార్చాలి అని చెప్పి నేను మంగమ్మ శపథం లాగా ఒక శపథం అయితే పట్టా. సరే, నా శపథం చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు అందరూ తీర్చారు. బట్ ఆ రోజు శపథం పట్టా, ఇంకా లాభం లేదురా బాబు, మార్చాలి, వాళ్ళు మార్పు రాదు. మార్చాలి అని అనుకుంటే నన్ను చంపాలనుకున్నాను, మార్చాలనుకున్నాను. ఇంకెందుకు అని ఆ రోజు నేను అనుకున్నంత మాత్రాన్ని మారేయడానికి కాదు, అలా నాలాగే అందరూ అనుకోబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకున్నాను. కానీ ఎంతో అభివృద్ధి చెందింది విశాఖపట్నం. ప్రజలు ఊపిరికి తీసుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళు కాదన్నారు, ఇక్కడికి వస్తానన్నందుకు ఉత్తరాంధ్ర వాళ్ళు భయపడి వీళ్ళు కాదన్నారు. మొత్తం ఆల్అవుట్, డౌటే లేదు. రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయి. మరి గొర్రె కషాయం నమ్ముతుందని వాళ్ళు నమ్మారు కొంచెం అని నా సర్వేలో తెలిసింది. చూద్దాం ఏమవుతుంది. ప్రజలైతే సుఖశాంతులతో ఉంటారు. జూన్ 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడును. అందులో ఎటువంటి అనుమానం లేదు. మరణం మే 14 నా పుట్టినరోజు నాడు అయింది. పెద్ద కర్మ జూన్ 4, ఎటువంటి సందేహం అక్కడ. ఫైనల్గా భగవంతుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. ఇంకా 13 రోజులు వెయిట్ చేయాలి.